కర్నూలు నగరంలో జంట హత్యలు కలకలం రేపాయి. నగరం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఫుడ్ ల్యాండ్ లాడ్జ్ లో రంది కోట్కూరుకు చెందిన విజయ్, రుక్సానా అనే మహిళను గుర్తు తెలియని వ్యక్తులు అతి దారుణంగా హత్య చేశారు. దీంతో జంట హత్యల గురించి లాడ్జ్ నిర్వాహకులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ఈ హత్యపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అదేవిధంగా నిందితుల కోసం గాలిస్తున్నారు. కర్నూలు నగరంలోని వుడ్లాండ్ లాడ్జ్ లో నందికోట్కూరుకు చెందిన విజయ్, రుక్సానా అనే ఇద్దరిని దుండగులు హత్య చేసి పరారయ్యారు. లాడ్జ్ నిర్వాహకుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పరిశీలించారు. హత్యకు గురైన రుక్సానా వయసు 38. ఆమెకు 3 సంతానం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అదేవిధంగా ఈ హత్యలకు వివాహేతర సంబంధమే కారణమని పోలీసులు భావిస్తున్నారు. కాగా నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఎక్కడ మీ ఊరేది? మీ ఊరేది? ఎట్లా పరిచయం? చిన్నప్పటి నుంచి ఇంటి పక్కన. ఎప్పుడు వచ్చారు ఇంటి నుంచి? నేను 11. ఏం చేశాడు అనుకుంటున్నాడు? ఏం జరిగింది అనుకుంటున్నాడు? లోపల నుంచి ఇలా చేస్తున్నాను. తలుపు తీసింది నువ్వేనా? కాదు సార్, నైట్ మొత్తం ఇక్కడే ఉన్నా సార్, కింద పడుకున్నా సార్. ఓకే. పొద్దున ఆయన ఓనర్ ఉండి పోలీసుని పిలిపించినాడు. మన పోలీసులు వచ్చి ఓపెన్ చేసినాడు సార్. ఏం చేస్తారు అతను విజయ్? అకౌంటెంట్, పల్లెటూరులో. భార్య పిల్లలు ఉన్నారా? ఉన్నారు సార్. ఎంతమంది? 2 పిల్లలు. వుడ్లాండ్స్ లాడ్జ్ రూమ్ నెంబర్ 210లో నిన్న విజయ్ కుమార్ అని నందికొట్కూరు హౌసింగ్ బోర్డు చెందిన ఒక అకౌంటెంట్గా, ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్న అకౌంటెంట్గా అతను వచ్చి రూమ్ తీసుకున్నాడు. అదే అతను ఈ చనిపోయిన మహిళ యొక్క కొడుకు ఫోన్ చేసి, నేను మీ తల్లి ఈ లాడ్జ్లో ఉన్నాము, మీరు వచ్చి నువ్వు రా అంటే ఇతను ఏ లాడ్జ్ అని తెలుసుకోలేదు. ఈ విజయ్ కుమార్ యొక్క మోటార్ సైకిల్ బట్టి గుర్తుపట్టి ఈ లాడ్జ్ అని చెప్పి నిన్న నైట్ వచ్చి చెక్ చేశాడు. సో మార్నింగ్ తలుపులు తెరవనందుకు నేను తాగి పడుకున్నాడేమో ఉన్నారేమో అని చెప్పి తలుపులు తెరవలేదు. సో ఉదయం లాడ్జ్ స్టాఫ్ పోలీస్ ఫోన్ చేస్తే పోలీసు వచ్చారు. పోలీస్ సమక్షంలో తలుపులు పాల్గొట్టి చూస్తే ఆ లేడీ హత్య అయిపోయింది, అతను చనిపోయి ఉన్నాడు. బహుశా ఆమెను చంపి ఇతను ఆత్మహత్య చేసుకున్నాడు అనేది ఒక అనుమానం ఉంది. పోస్ట్ మార్టం తర్వాత తదుపరి దర్యాప్తు. ఆమెను బాగా కత్తిపోట్లు ఉన్నాయి. సో ఆ కత్తి కూడా ఇక్కడే దొరికింది. సో క్రైమ్ సీన్ అంటే ఇప్పటి వరకు అబ్జర్వేషన్ అంటే బహుశా ఆమెను కత్తిపోట్లు పొడి చంపాడు అని, కత్తిపోట్ల వల్లనే చనిపోయిందని అనుకుంటున్నాం. రెండవది ఒక నైలాన్ తాడుతో ఆమె గొంతు చుట్టూ ఊరిలాగా తయారు చేసి చంపాలని కూడా ఒక అటెంప్ట్ చేసినట్టున్నాడు. అది జరిగింది. ఈ చనిపోయిన వ్యక్తికి, చనిపోయిన మహిళకు పరిచయం ఉంది. ఒక 1 year బ్యాక్ ఏదో ఇంట్లో దీనిపైన కొద్దిగా గొడవ కూడా జరిగిందని తెలిసింది. తర్వాత దర్యాప్తులో బయటపడతాయి. అదే మేము అనుమానిస్తున్నాము. ఏమన్నా కలుపుకొని వాటర్ బాటిల్ కూడా ఉంది, అందులో కలుపుకొని తాగి చనిపోయినాడా అని ఆలోచిస్తున్నాం. ఎందుకంటే ఈ రూమ్లోకి ఇంకా బయట నుంచి వచ్చే అవకాశం లేదు. సో అన్నీ చూసినాము, అన్నీ టైట్గానే ఉన్నాయి. సో ఇదే ఓన్లీ ఎంట్రీ ఉంది. ఆ ఎంట్రీ కూడా పోలీసులు పగలగొట్టి లోపలికి వెళ్ళి చూస్తే బయటకు మనకు తెలిసింది. నందికొట్కూరు హౌసింగ్ బోర్డు కోసం నిన్న 12 తర్వాత జరిగి ఉండొచ్చు. 12 ఈవినింగ్ 5 లోపు మధ్యలో ఉంటుంది. ఇద్దరికి మ్యారేజెస్ ఉన్నారు. ఇద్దరు మ్యారీడ్, ఇద్దరికి పిల్లలు ఉన్నారు. పొద్దున్న లాడ్జ్ ఓనర్లు తలుపులు వాళ్ళ కొడుకు చనిపోయి ఆ మహిళ రుక్సానా కొడుకు వచ్చి, మా తల్లి లోపల ఉంది, తలుపులు కొట్ట తీయలేదని లాడ్జ్ వాళ్ళకి చెప్తే లాడ్జ్ వాళ్ళు మా పోలీసులను పిలిపించారు. పోలీసులు వచ్చి తలుపులు పగలగొట్టి తీసి చూస్తే లోపల
మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హిట్ టీవీ.